హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ హెల్దీ కిచెన్. టేస్టీ అంబలి ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఈరోజు మన రాగి పిండితో హెల్దీ అంబలి తయారు చేద్దాం. రెసిపీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గంజి, నెక్స్ట్ తర్వాత రాగి పిండి, తర్వాత చింతపండు రసం కొంచెం, తర్వాత కొంచెం కల్లుప్పు, తర్వాత ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. మనం రాగి పిండితో ఇప్పుడు అమ్మాలు చేస్తాం కదా, అది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తాగొచ్చు. సీజన్తో సంబంధం లేకుండా కూడా తాగొచ్చు. మీకు రాగి పిండితో ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని ప్రకారం నేను వేరే డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసి మీకు చూపిస్తాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. నాకు జలుబు అయింది, దానివల్ల వాయిస్ ఇట్లా ఉంది. ఈ సీజన్లో జలుబు దగ్గున్న వాళ్ళకు కూడా మన రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గంజి పోసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు చింతపండు రసం కొంచెం పోసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు క్యాప్ పెట్టాలి. అది కొంచెం మసలాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండి దాంట్లో కలుపుకోవడానికి దీంట్లో ఫస్ట్ వాటర్ పోసి కలుపుకోవాలి. డైరెక్ట్ వేస్తే అది ఉండలు కడుతుంది. దానికి సరిపడా ఎంతనో చూసుకొని మనం పిండి కలుపుకోవాలి. ఇది కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. దానికి సరిపడా కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి లూజ్గా. ఇది కొంచెం సరిపోతుంది. ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది దాంట్లోకి మిక్స్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇట్లా మసులుతుంది కదా, మసులుతున్నప్పుడు మనం ఇది మిక్స్ చేసుకునేది దీంట్లో వేసుకోవాలి. ఇట్లా పోసుకుంటూ తిప్పుకోవాలి, లేకపోతే అది ఉండలు పడుతుంది. బాగా కలపాలి. ప్లేస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అవుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండి వేసుకున్నాం కదా, పిండి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మసలనివ్వద్దు. అది ఎక్కువసేపు మసలనిస్తే మన టేస్ట్ మారిపోతుంది. ఇట్లా మనం పిండి కలుపుకున్నాకనే కొంచెం ఇక్కడ కొంచెం లైట్గా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి. స్టార్ట్ అవుతుంది కదా బబుల్స్. ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అంబలి అయిపోయింది. ఇప్పుడు దీనిలో పోసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు అంబలి దాంట్లో పోసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, కావాలంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాతో పల్లీలు లేవు, అందుకని కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. మన అంబలి తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలు మార్నింగ్ టైం అంబలి తీసుకుంటే చాలా మంచిది, హెల్దీగా ఉంటారు.